వేస్తాడు, కోటి సూర్యులకు సరివాడు, నీతో 7 అడుగులు వేస్తాడు. మర్యాదగా చూపించు. ఏం లేదక్కా. అది మాకు బయట లాన్లో. నువ్వు నోర్మోయ్. లాన్లో అంటే? లాన్లో మాకు ఒకటి దొరికిందక్క. ఏం దొరికింది? చూపించవే. ఎందుకు చెప్పావే? ఈ నగ నిజంగానే దొరికిందా? అంటే కొట్టేశావనుకున్నావా? నిజంగానే ఆ లాన్లో ఆడుకుంటుంటే దొరికిందక్క. ప్రామిస్. పాపం, ఎవరు పోగొట్టుకున్నట్టున్నారు. ఈ నగ ఎక్కడో చూసానే. ఎవరి మెళ్ళ చూసానబ్బా? ఎస్, ఇదా బామ్మ మెళ్ళ చూసాను. ఇదెవరిదైనా మనకి దొరికింది కాబట్టి మనదే, మనమే ఉంచేసుకుందాం. తప్పే. పరాయి వాళ్ల సొత్తు ఆశించకూడదు. వారు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడెవరో తెలుసుకొని ఇది ఇచ్చేసిరా. ఆవిడ అజాగ్రత్తగా పడేసుకుంటే మనం జాగ్రత్తగా తీసుకెళ్ళివ్వాలా? అవునక్క, పోగొట్టుకోవడం ఆవిడ తప్పు, అది దొరకడం మన లక్కు. ఏదో తెలివితేటలు ప్రదర్శించకు. ఇలాగే అల్లరి చేసావనుకో అమ్మకి చెప్పి ఇంటికి పంపించేస్తా. జాగ్రత్త. పెద్దమ్మా రావేరా, మీ అక్కా చెల్లెలేరి? గదిలో ఉన్నారు. వాళ్ళు గదిలో కూర్చుని ఏం చేస్తున్నారే? ఇట్రాయే, జళ్ళ పూలు తురుముకోబళ్లే. పెద్దమ్మా, ఇందాక ఓ పెద్ద ఆవిడొచ్చింది కదా, ఆవిడ ఎవరన్నావు? నీ కాబోయే వదిని గారికి అమ్మమ్మ. అయినా ఇప్పుడు అడుగుతావెందుకే? ఇదిగో ఈ కాసుల పేరు కావ్య దివ్య వాళ్ళకి ఈ లాన్ లో ఎక్కడో దొరికిందంట. ఎంత కాదన్నా 5-6 తులాలు ఉండలే. ఉంటుంది. ఏంటి బంగారు ఎగ్జిబిషనా? అదేం లేదన్నయ్య, మీ ఆవిడగారు అమ్మమ్మ ఇందాకొచ్చినప్పుడు ఈ నగ ఇక్కడెక్కడో పాడేసుకుందంట. దాన్నే తీసుకొచ్చిచ్చా. ఇంతకీ ఎవరికిచ్చి పంపిద్దాం? ఎవరెందుకు, నేనే వెళ్ళొస్తాను. ఒరే, పెళ్లికి ముందే నువ్వు ఆ ఇంటికి వెళ్ళకూడదురా. పెద్దమ్మ పాపం అన్నయ్యకి వదినని చూడాలనుందేమో. అంత తొందర దేనికిరా అబ్బాయి, ముహూర్తం దగ్గరలోనే ఉండలే. కార్తీక్, శిరీష వాళ్ళ కార్ డ్రైవర్ ఉన్నాడు కదా, అతనికిచ్చి పంపించు. ఊరుకో అక్క, ఇంత బంగారాన్ని పనోళ్ళు నమ్మి ఎట్టా ఇచ్చి పంపేది? వాళ్ళ ఇంటికాడికి ఇదే పోయేస్తాదిలే. ఏమా, వెళ్ళి రాగలవా? వెళ్ళొస్తాను పెద్దమ్మా. ఒరే కార్తీక్, అమ్మా డ్రైవర్ తో చెప్పి చెల్లిని జాగ్రత్తగా తీసుకెళ్ళాం. జాగ్రత్తగా పోయిరా. సరేమ్మా. జాగ్రత్తమ్మా. అలాగే పెద్దమ్మా. మెల్లగా ఆడుకోండి. ఎవరమ్మాయి నువ్వు? అది నా పేరు వరుదిని అండి. పెళ్లికొడుకు కార్తీక్ గారి కజిన్ సిస్టర్ని. అలాగా, ఇలా వచ్చావేంటి? పెళ్లి కూతుని చూడాలా? ఆహా కాదా అంటే, విడిదింట్లో ఈ నగ మా చెల్లికి దొరికింది. ఇందాక అక్కడికి వచ్చిన బామ్మగారి మెళ్ళో ఈ నగ చూశాను. ఇదిచ్చి వెళ్దామని వచ్చాను. ఇది బామ్మగారిదే. థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదా ఆంటీ, వెళ్ళొస్తాను. అదేంటమ్మా, ఎలాగో వచ్చావు కదా, పెళ్లి కూతురు చూసి వెళ్ళిపో. పెళ్లిలో చూస్తానుగా. బాయ్ ఆంటీ. పోనీ కాఫీ అని తాగెళ్ళమ్మా. రా కూర్చో. పర్వాలేదా ఆంటీ, నేను వెళ్ళొస్తాను. విడిదింట్లో ఎలా పడేసుకొచ్చింది? అమ్మా, అందరికీ అన్ని జాగ్రత్తలు చెప్తావు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవా? కాసుల పేరు గురించేనా నువ్వు అంటున్నది? అవును, విడిదింట్లో పడేసుకొచ్చావు. పడేసుకు రాలేదే, పడేసొచ్చాను. పడేసొచ్చావా? అవునే, బియ్యాలవారు ఎలాంటివారో తెలుసుకుందామని. అందుకని ఇప్పుడు ఇలాంటి పరీక్షలన్నీ అవసరమా? అవసరమేనే,
అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమన్నారు పెద్దలు. ఎందుకనుకున్నావు? అందుకే ఒక చిన్న పరీక్ష పెట్టారు. బంగారాన్ని తిరిగి తీసుకొచ్చి ఇచ్చారంటే వాళ్ళ గుణం కూడా బంగారమేనే. ఆ పిల్ల రావడం, ఈ నగ నీ చేతికి ఇవ్వడం అన్నీ చూస్తూనే ఉన్నానే. అబ్బా ఏంటమ్మా నీ చాదస్తాం? ఈ నగ వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే ఏం చేసేదానివి? ఈ గిల్టు నగను పెట్టుకుని వాళ్ళేం చేసుకుంటారు? గిల్టువా? కాకపోతే నేనేం తెలివి తక్కువదాన్ని అనుకున్నావా? ఇది ఓల్డ్ బ్రెయిన్ కానీ గోల్డ్ బ్రెయిన్. వంటలు చాలా బాగున్నాయిరా, బ్రహ్మాండంగా చేశారు. పెద్దనాన్న ఐస్ క్రీమ్ కూడా ఉంది, పట్టుకురానా? వద్దమ్మా, అసలే జలుబు చేసింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నాననుకో అస్తమానం తుమ్ముతూ ఉండాలి. కొంచెం తాంబూలం తెచ్చి పెడతావమ్మా? తాంబూలం ఏంటండి, కిళ్ళియే తెప్పిద్దాం. అరే గోపి, హాయ్. హాయ్. అబ్బే వద్దులేండి. మన చేత్తో ఆకులకు సున్నం రాసుకుని ఒక్క సోంపు పైన ఒక లవంగం వేసుకొని నోట్లో వేసుకున్నామంటే ఆ మజానే వేరు. అమ్మా వరుతిని, ఆ తాంబూల పళ్ళ మీద కాస్త తెచ్చి పెట్టరాదు? ఒక్క నిమిషం పెద్దనాన్న. చింటూ, చింటూ ఇట్రా నాన్న. చింటూ, చింటూ ఇట్రా. అలా అల్లరి చేయకూడదు నాన్న, ఇట్రా. చింటూ, నా కోపం తెప్పించు మాకు. ఇట్రా చింటూ, చెప్పేది విను, నా మాట వినిట్రా. ఇలాంటి తినవేంటి నువ్వు? ఆగమన్నానా? ఇటు ఇవ్వండి, నేను తినిపిస్తా. ఒరే చింటూ, ఏయ్ ఆగు, తిను. నేను నీకు పప్పు నెయ్యి వేసి తినిపిస్తాను. ఓకే? ఇప్పుడు తినే. చేశాను మావయ్య. మీ భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసి వెళ్దామని వచ్చా. భలే వాడివయ్యా, భుక్తాయాసంతో అసలు కథలు లేకుండా ఉంటాను. ఇంకా తాంబూలం రాలేదేంటి? అమ్మా వరుతిని, ఆ? తాంబూల పళ్ళని తెమ్మన్నానే. సారీ పెద్దనాన్న. ఆ, అక్క, మీనాక్షి అక్క, ఏంటి వరు? హాల్లో తాంబూలం పళ్ళు ఉంది, పట్టుకురావా? అలాగే.
హలో వస్తున్నా అమ్మమ్మ. విడిదింటికి వచ్చా. ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోవద్దు. వచ్చిన పని అయింది, వస్తున్నా. ఇదిగో ఏమై నిన్నే అలా ఖాళీగా తిరగకపోతే ఇలా కూర్చొని చిలకలు చుట్టివచ్చుగా. షష్టి పూర్తికి దగ్గర పడ్డారు. ఇంకా కొత్త పెళ్లి కొడుకు అనుకుంటున్నారా ఏంటి? షష్ఠపూర్తి పెళ్లి కొడుకు కాడా? సిగ్గులు ఎక్కితే సరే. అయిపోయింది. అమ్మయ్యా, ఎలాగో సాధించావే తల్లి. అవును, ఎప్పుడు చూసినా అలా బోసిమెడతో తిరుగుతావేంటి? మీ అమ్మేమో వచ్చిన మన చుట్టాలందరికీ నీకు మీ అక్కకి సంబంధాలు చూడాలని గోలెట్టేస్తుంది. నలుగురు చూపు నీ మీద పడాలంటే ఓ నగో నట్ర వేసుకోవాలి కదా. గిల్టు వన్న వేసుకోలేకపోయావా? నువ్వు రారా. ఏం పిల్లకాయలే మీరు, చక్కగా గోరింటాకు నూరి పెట్టుకోకుండా గోడలకి సున్నాలు కొట్టినట్టుగా గోడలకు పెయింట్ వేసుకుంటున్నారే. ఇది పెయింట్ కాదమ్మా, నెయిల్ పాలిష్. అయినా గోరింటాకు పెట్టుకొని అది ఎండేదాకా వెయిట్ చేసి పండుతుందా లేదా అని ఆలోచించి ఆ తర్వాత కడిగేసుకుని చూసుకునేంత టైం లేదు. అంతా ఫాస్ట్ గా జరిగిపోవాలి. ఎంత ఫాస్ట్ గా పెట్టుకుంటుండారో అంతే ఫాస్ట్ గా పోతుండ్లా. అదే గోరింటాకైతే నెల రోజుల దాకా గుర్తుగా ఉంటాంలా. అబ్బా, 1 మంత్ ఒకే కలర్ అంటే బోర్ అమ్మా. అదే నెయిల్ పాలిష్ అనుకో, రోజుకు కలరు, గోరుకు కలరు వేసుకోవచ్చు. నువ్వు రా అక్క, నీకు కూడా నెయిల్ పాలిష్ పెడతాను. నాకెందుకే, అక్క అందంగా ఉంటే చాలు. ఏంటి ఇది? మా అందమైన అక్కయ్యకి మరింత అందాన్నిచ్చే నెక్లెస్. ఏడది నీకు ఎవరిచ్చినారు? పెద్దమ్మిచ్చిందమ్మా. నా మెడలో ఆల్రెడీ కనకం గారు ఇచ్చిన చైన్ ఉందిగా. నీ మెడ బోసిగా ఉంది, నువ్వే వేసుకో. ఆగక్క, తీయకు. ఇది నీ మెడలోనే అందంగా నిండుగా ఉంది కదమ్మా. యూర్ రైట్. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటుండ్లే. ఏ దానం చేసినానో తెలియదు కాని నా కడుపున బంగారం లాంటి బిడ్డలు పుట్టినారు. ఏ ఇంట్లోనైనా ఒక పిల్లకి నగకొని ఇంకో పిల్లకి కొనకపోతే గొడవ చేస్తానులే. అలాంటిది ఏ గొడవలు లేకుండా ఒకరి కోసం ఒకరు కలిసిపోయే కూతుళ్లు పుట్టడం నిజంగా నా అదృష్టం. కాదమ్మా, నువ్వు మా అమ్మ అవడం మా అదృష్టం. నేనేం చేశానే మీకు? నాకు 3 చెల్లెళ్ళనిచ్చావుగా. నాకు ఒక అక్క, 2 చెల్లెల్నిచ్చావుగా. నాకు 2 అక్కలు, 1 చెల్లెల్ని ఇచ్చావు. నాకు 3 అక్కల్నిచ్చావుగా. అమ్మా పులిని అలా అబద్ధం చెప్పాడా? ఆ పులి వచ్చేసింది. నిజంగానే ఆ పులి వచ్చేసింది. అది అప్పుడే అమాంత నాయనా పార్కు, ఎక్కడికి రా వెళుతున్నావు? రారా, కూర్చో, ఇలా కూర్చో. అడుగుల చప్పుడు కూడా వినపడకుండా జాగ్రత్తగా వెళ్తున్నా కదే బామ్మ, ఎలా గుర్తుపట్టేశావు? దొంగతనంగా పాలు తాగే పిల్లి అడుగులు కూడా పసికట్టేస్తాను. నువ్వు కుర్ర కుంకవి, నా దగ్గర నీ వేషాలు. ఎక్కడికి వెళ్తున్నావురా? అర్జెంట్ పనుంది, అలా వెళ్ళి ఇలా గంటలో వచ్చేస్తాను. నీ చెల్లెలు పెళ్ళే అప్పగింతలు అయ్యే వరకు నువ్వు గుమ్మం కదలకూడదని చెప్పానా? నీ అర్జెంటు పనులన్నీ అవతల పెట్టి నీ కాబోయే బావగారి ఒడుగు కార్యక్రమానికి హాజరవు. ఆ ఒడుగు గొడుగు కార్యక్రమాలు నాకేమీ తెలియవే, నన్ను వదిలేయ్, మీరెవరైనా వెళ్ళండి. ఒరే పిచ్చి సన్నాసి, ఒడుగు కార్యక్రమానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదురా. పెళ్లి కొడుకు కాశీయాత్రకు బయలుదేరితే పెళ్లి కూతురు తరఫున ఓ అన్నగారో తమ్ముడో ఎదురు వెళ్ళి బావగారిని బతిమాలి మా తోపుటూని పెళ్లి చేసుకోండి అని అడగాలి. అదిరా ఆనువాయితీ. అమ్మమ్మ, ఇవేవి నా వల్ల కాదే. కాదంటే కాళ్ళు విరగొడతాను. టైం అవుతుంది, వెళ్ళు. అమ్మమ్మ ప్లీజే. ఒరే, నా బంగారు కొండవు కదూ, మా నాయనవు కదూ, నా మాట విను. వెళ్ళు. అమ్మమ్మ వెళ్ళమంటుంటే సరే. వెళ్ళు. ఏమిటి వీడు? మమ్మీ
కడుపులో పుట్టానా? ఈ డౌట్ ఎందుకు వచ్చిందే ఇప్పుడు? నా మొహం చూసి మాట్లాడు. 20 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాను కదా. నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. అసలు నీ గొడవేంటే? చెప్పు, నీ కూతుర్ని నేనా, ఆ వరు దేనేనా? అది నా చెల్లెలి కూతురు. అది కూడా నా కూతురుతో సమానమే. అయితే ఏంటి చెప్పు? నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు తెలీదా? ఇదిగో చూడు, ఈ డొంక తిరుగుడు వ్యవహారం కట్టిపెట్టి ఏం అడగదలుచుకున్నావో సూటిగా అడుగు. సూటిగానే అడుగుతున్నాను. దానికా నగ ఎందుకిచ్చావు? చెప్పానుగా, అది కూడా నా కూతురుతో సమానమే అని. అది నలుగురి ముందు బోసిమెడతో తిరగడం నాకిష్టం లేకే ఇచ్చాను. నా నగ ఎందుకిచ్చావని అడుగుతున్నాను. నీకింకా చాలా నగలున్నాయిగా. ఆ ఒక్క నగ లేకపోతే ఏమైంది? ఏమైనా కాని అసలు వాళ్ళిక్కడ తిరుగుతుంటేనే నా కోపం నశాలానికి ఎక్కుతుంది. వాళ్ళ నీడ కూడా నన్ను తాకడానికి నేను ఒప్పుకోను. అలాంటిది నా నగని నన్ను అడగకుండా ఎలా ఇస్తావు? నోరు మూసుకునుండు. పోనీ లేని ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు. ఆయన దానికి కాండానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నావేంటే? అదంతా నాకు తెలీదు. నాకు నా నగ కావాలి. మరి అదక నాకు తెచ్చువు. పళ్ళు రాలగొడతాను ఏమనుకున్నావో? కన్న తల్లితో మాట్లాడే పద్ధతేనా ఇది? ఏది రాలగొట్టి చూద్దాం. పద్ధతి అంట పద్ధతి. నువ్వు చేస్తున్నది మాత్రం పద్ధతిగా ఉందా? కన్న కూతుర్ని కాదని ఆ అలగదాన్ని వెనకేసుకొస్తావా? నోరు తెరిచావంటే చంపేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇక్కడ జరగబోయేది మీ అన్నయ్య పెళ్లి. వచ్చిన వాళ్ళందర్నీ ఆదరించి అభిమానంగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాటలు గది దాటి బయటికి పోతాయన్న స్పృహ లేకుండా మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకో. నీ మాట గది దాటే కాదు, కంఠం దాటి బయటికి పోకూడదని చెప్తున్నాను. సరదాగా కూడా నా చెంప మీద చెయ్యి వెయ్యని మా అమ్మ చేత నన్ను కొట్టించేలా చేసావు కదే. ఈ చెంప దెబ్బ నీ బ్రతుకు మీద కొడతాను. మీ అందరి పరువు మీద కొడతానే.